అసలు సారక్క సమ్మక్క ఎవరు? పోనీ అదే దేవతల ఇక్కడ బ్రహ్మలోకంలో దిగి వచ్చిన వాళ్ళ? ఏమిటి చరిత్ర? అదేదో ఒక అడవి దేవత, ఏదో ఒక గ్రామ దేవత. సరే చేసుకొని అక్కడ ఉండేవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు. ఆ పేరు బ్యాంకులు పెట్టేశారండి. తర్వాత ఇప్పుడు దట్ బికేమ్ ఏ బిజినెస్ నా. అన్యాయం చూశారండి. అది ఒక చెడు నువ్వు సమాజంలో కావాలని వ్యాపింప చేస్తున్నావు. ఓ ఆంధ్ర చిన్నజీయర్ స్వామి, మా తెలంగాణ ఆత్మగౌరవ పోరాట ప్రతీకలైనటువంటి సమ్మక్క సార్లమ్మ మీద ఎందుకు ఈ అహంకారపూరితమైనటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసిరు? బేషరతుగా మీరు తెలంగాణ సమాజానికి, ఆదివాసీ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. మా ఆదివాసుల యొక్క ఆత్మగౌరవానికి ఇంటి ఇలవేల్పులుగా తెలంగాణ బిడ్డల యొక్క కోరికలు తీర్చే కొంగు బంగారంలా విరాజిల్లుతున్నటువంటి ఏషియాలోనే అతిపెద్ద జాతర సమ్మక్క సార్లమ్మ జాతర. ఆ జాతర యొక్క వైభవాన్ని, ఆ జాతర యొక్క గొప్పతనాన్ని, దేవతల యొక్క కీర్తిని తగ్గించేటువంటి అహంకారపూరితమైనటువంటి మాట్లాడినటువంటి మాటలు బేషరతుగా వెంటనే వెనక్కి తీసుకోవాలని చిన్నజీయర్ స్వామి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ మా దేవతలు ప్రకృతి దేవతలు, చెట్టుకు పుట్టకు ప్రజల గుండెలలో ఉండేటువంటి దేవతలు. అక్కడ ఎలాంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం గాని లేదా టిక్కెట్లు గాని లేకుండా ప్రజలందరికీ కూడా దైవాలు దర్శనం ఇచ్చేటువంటి ప్రాంతము దేవతలు సమ్మక్క సార్లమ్మలు. ఇవాళ మీరు 120 కిలోల బంగారంతో సమతామూర్తి పేరు పెట్టుకొని మరి స్వయప్రయోజనం కోసము కేవలం జనాలకు రావడానికి కూడా మీరు 150 రూపాయల టిక్కెట్ పెట్టి మీరు వ్యాపారం చేస్తున్నారు తప్ప అక్కడ ఎలాంటి వ్యాపారం లేదు. ప్రజల యొక్క అభిప్రాయానికి, వాళ్ళ యొక్క విశ్వాసాలకు, నమ్మకాలకు అనుగుణంగా జాతర జరుగుతుంది. తల్లుల యొక్క కీర్తి ప్రతిష్టను సహించలేకుండా ఈ రోజు చిన్నజీయర్ స్వామి మాట్లాడినటువంటి దుర్మార్గపు మాటలు వెనక్కి తీసుకోవాలి. దీని పట్ల వెంటనే సీఎం గారు కూడా స్పందించాలి. తెలంగాణ గవర్నమెంట్ కూడా తెలంగాణ బిడ్డల యొక్క ఆత్మ గౌరవానికి ప్రతీకగా ఉన్నటువంటి సమ్మక్క సార్లమ్మ కీర్తిని తగ్గించి దుర్మార్గంగా మాట్లాడిన విధానాల మీద తెలంగాణ ప్రభుత్వం యొక్క వైఖరి కూడా తెలియజేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.